మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడాను ధర్మంలో జీవించాలి. చెప్పండి గట్టిగా, ధర్మో రక్షతి రక్షిత. ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, మిత్ర ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము. ఇవాళ ఏంటంటే ప్రతి మనిషి కూడాను తోటి మానవుడి పట్ల ఎలా ఉండాలి అంటే వినయంతో కూడుకోవాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శోపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శోపాకే చ పండితా సమదర్శినః. విద్యతో కూడుకుని ఉండే వినయం ఉండాలి. ఒక మనిషికి విద్య ఎక్కువ ఉందంటే వాడికి వినయం ఎక్కువ ఉండాలి. విద్య ఎక్కువ ఉంటే అహంకారం కాదు. నేను బాగా ఫ్లూట్ వాయిస్తాను, నేను బాగా సితార్ వాయిస్తాను అని చెప్పేసి కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే కాదు. నేను పిహెచ్డీ చేశాను, నేను ఇంజనీరు, నేను చీఫ్ మినిస్టర్, నేను ఐజీ అంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే నడుస్తుందా? నడవదు. ఈ చదువు ఏం చేస్తుంటే దర్పం ఇస్తుంది, ధనం ఏం చేస్తుందంటే అహంకారాన్ని ఇస్తుంది. ఎక్కువ ధనం ఉన్నవాడికి ఎక్కువ అహంకారము, ఎక్కువ చదువున్న వాడికి ఎక్కువ అహంకారము, బాగా సంగీతం వచ్చిన వాడికి ఇంకా ఎక్కువ అహంకారం ఉంటుంది. కానీ ఏం చేయాలి? అహంకారము కూడదు. ప్రతి ఒక్కరి పట్ల వినయముతో ఉండవలే. అది వినయ ధర్మము. ప్రాపంచిక విద్యలు అహంకారాన్ని ఇస్తాయి, కానీ ఆధ్యాత్మిక విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. గుర్తుంచుకోండి. ఎవరు ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటారో, ఎవరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తారో వాళ్ళు అంత ఎక్కువగా వినయంగా ఉంటారు. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో తల్లిదండ్రుల దగ్గర వినయం రాదు, అహంకారం వస్తుంది. వినయం ఎక్కడ వస్తుంది అంటే ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే, ముఖ్యంగా పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లోనే, పిరమిడ్ స్పిరిచువల్ ఉంటే వినయం వస్తుంది. అదేదో సినిమా పాట ఉంది తప్ప, అది ఎంత ఎదుగుతూ ఉంటే అంత ఒదుగుతుండదు. అదేం పాట? ఎవరితో వచ్చి పాడతారా? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే ఇస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని, ఎంత ఎదిగితే అంత ఉదగమని. మౌనంలో ఉంటేనే ఎదుగుతాము, ధ్యానంలో ఇంకెంత ఎదుగుతాము. మౌనం 100 రూపాయలు అయితే ధ్యానము 100 కోటి రూపాయలు. ఆ ధ్యానంలో ఎదిగిన వారు ఒదిగి ఉంటారు. ఆ ఒదిగి ఉండడం ఏమిటంటే వినయము. విద్య దదాతి వినయం. అసలైన విద్య, పరా విద్య, ఆధ్యాత్మిక విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. ఏదైతే వినయాన్ని ప్రసాదిస్తుందో దాని పేరే ఆధ్యాత్మిక విద్య. ఏదైతే అహంకారాన్ని ప్రపోగింపజేస్తుందో దాని పేరే ప్రాపంచిక విద్యలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వినయ ధర్మం ప్రతి మనిషితోనూ. ఉదాహరణకు చెప్తాను మీకు. ధర్మరాజు భీష్ముడిని చంపాలి.
10 రోజులు అయింది, ఆయన చావటం లేదు. అప్పుడు ధర్మరాజు వినయంగా వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత నిన్ను చంపాలి, మార్గం చూపించవా? ఎంతో వినయంగా అడిగాడు. అప్పుడు భీష్ముడు చెప్పాడు, సంతోషించాడు, నువ్వులా అసలైన మనిషివి, నీకెంత వినయం ఉంది. ఇలా అడగాలి వినయం. అప్పుడు ఎవరైనా నీ ముందు చచ్చిపోతాడు, ఎందుకు చచ్చిపోడు? నన్ను చంపాలంటే ఒక నపుంసకుడిని ముందు పెట్టుకో, ఆ అర్జునుడిని చంపమని చెప్పు, నేను చచ్చిపోతానుగా. అంటే ధర్మరాజు అహంకారంతో వ్యవహరించాడు అనుకోండి, భీష్ముడు చెప్పడు. ధర్మరాజు వినయంగా వెళ్ళాడు, తాత నువ్వు ఇంకా చచ్చిపోవాలి, మేము నేను చంపలేము, నువ్వే మార్గం చూపించు అని వినయంతో కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి అడిగాడు. అది వినయం అంటే. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ఎంత ఎక్కువ చేస్తామో అంత మనలో వినయం రావాలి. ఈ వినయమును అభ్యాసం చేయాలి. ఇది వినయ ధర్మము. వినయము లేకుండా ఉండము ఆధ్యాత్మిక అధర్మం. చాలా హై లెవెల్లో ఇది అధర్మం, వినయం లేకుండా ఉండడం. మీరు చూస్తున్నారుగా స్టేజ్ మీద నేను అందరికీ ఎంత వినయంగా ఉంటాను. ఈ వినయం అనేది ఎవరు ఎంత ధ్యానం చేస్తుంటే అంత లోపలికి ఊడుతూ ఉంటుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన ధర్మం, మిత్రధర్మము, అహింసా ధర్మము, కరుణాధర్మము, శాంతధర్మము. ధ్యాన ధర్మం ఏంటి? ప్రతిరోజు 1 గంట 2 గంటల ముందు ధ్యానం చేసేది రాలి. తర్వాత అహింసా ధర్మము, ఎవరిని శారీరక హింస పెట్టకూడదు. సారీ, డెమాన్స్ట్రేషన్. అమ్మాయి బాగా పాడింది కదా, అవర్ మాస్టర్ ఫ్రమ్ ఇల్లెందు ఖమ్మం. ఒకసారి గట్టిగా చెప్పబడుతుంది విజయలక్ష్మి గారు. ఎవరిని శారీరకంగా హింస పెట్టకూడదు. అర్థమైందా? అదేమిటంటే అహింస. కోడి, మేక, చేప కొయ్యకూడదు, చంపకూడదు. తిట్టు, విజయలక్ష్మి స్టూపిడ్ అని తిట్టు, నోటితో తిట్టు, కానీ చేతితో కొట్టకు. అండర్స్టాండ్ మీకు? తర్వాత 3వది ఏంటంటే మిత్రధర్మము. అందరితోనూ ముందు పోయి, మీరు ఒడిశా నుంచి వచ్చారా, మీ గురించి నాకు చెప్తారా అని వెళ్ళి మిత్రత్వం చేసుకోవాలి. ముందడుగు వేసి యూ మస్ట్ టేక్ ఇనిషియేటివ్ అండ్ మేక్ ఫ్రెండ్షిప్. అర్థమైందా? దాన్ని ఏమంటారంటే మిత్రధర్మము. నన్ను ముట్టుకోకు, నామాల కాకు, కాకా కాకు ఏంటి కాకి. ఈ నా తిండి ఎదిగి నా ఉన్న తెలుగు కూడా పోయింది ఏదో కూడా. 4వది ఏంటంటే కరుణాధర్మము. ఎవరైనా కొంచెం బస్సులో ఒక ముసలావిడ వెళ్తోంది, సీట్ లేదు, మిగతా వాళ్ళతో కొట్రాడు, సీట్ ఇవ్వదా వద్దా? ఎంత దారుణం ఆ ముసలావిడికి సీట్ ఇవ్వకపోవడం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా కొంచెం దైన్య స్థితిలో ఉంటే వాళ్ళకి మన పూర్తి చేయూత సహకారం సమర్పణం చేసుకోవాలి. దాని పేరు ఏమిటంటారంటే కరుణాధర్మము. యు మస్ట్ షో కరుణ. 22వ తారీఖు ధ్యాన ధర్మం తెలుసుకున్నాము. 23వ తారీఖు అహింసా ధర్మం తెలుసుకున్నాము. 24వ తారీఖు మరి మిత్రధర్మం తెలుసుకున్నాము. 25వ తారీఖు అంటే కరుణామయుడు పుట్టినరోజున కరుణాధర్మం తెలుసుకున్నాము. 26వ తారీఖున మరి శాంత ధర్మం తెలుసుకున్నాము. నీకు ఎవరైనా కోపం వస్తే ఏం చేయాలి? 24 గంటలు ఓపిక పట్టి తర్వాత వాడిని చంపుతావో నరుకుతావో ఏమి ఇష్టం వచ్చినట్టు చూసుకో. 24 గంటలు మటుకు ఓపిక పట్టాలి. కనుక ఏం చెప్పాలి? మనకి మనం కోపం వస్తుంది, ఏం చెప్పాలి? ఏయ్ కూల్ బేబీ. పక్కవాడిని కాదు చెప్పాల్సింది, మనకి మనం ఏయ్ కూల్ బేబీ అని చెప్పాలి. 24 గంటల తర్వాత హార్ట్ బేబీ కొట్టు, ఇష్టం వచ్చింది కొట్టు. కానీ 24 గంటల మటుకు ఏంటి? ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి? చెప్పండి. కళ్ళు మూసుకోవాలి. 24 గంటల తర్వాత హార్ట్ బేబీ. అర్థమైందా? సో మనం అది తెలుసుకున్నాము. 27వ రోజు మనం ఏం తెలుసుకున్నామంటే ఆరోగ్య ధర్మం. అర్థమైందా?
ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అసలు శరీరం అంటే ఈ శరీర ధర్మము, ఆరోగ్య ధర్మము, ఇటు స్వధర్మము అటు పరధర్మము మధ్యలో ఉండేది. అర్థమైందా? ఇప్పుడు ఈవిడ పరం, నా శరీరం నాకు పరానికి మధ్య ఉంది. శరీరము నేను కాదు, స్వీయము కాదు, పరము కాదు, స్వీయము కూడాను పరము కూడాను. చూసారా శరీరం ఎలా ఉందో? నేను అని ఇలా చూపిస్తాను, ఇది స్వీయం కూడాను, కానీ నిజానికి స్వీయం కాదు, నిజానికి పరము. పరమ అంటే పరము కాదు, స్వీయం అంటే స్వీయం కాదు, స్వీయం అంటే స్వీయమే, పరమ అంటే పరమే. అది శరీరము. కనుక ఈ యొక్క శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది వాడిదే. నో డాక్టర్, నో మెడిసిన్ కెన్ హెల్ప్ యూ. మన ధర్మాన్ని, మన శరీరాన్ని మనమే బాగు చేసుకోవాలి. మనమే పాడు చేసుకున్నాము, మనమే బాగు చేసుకోవాలి. అందుకే మన ధర్మం ఎలా బాగు చేసుకుంటాము? ధ్యానం చేసి బాగు చేసుకుంటాము. నెంబర్ 1. నెంబర్ 2, పిరమిడ్ పెట్టుకుని బాగు చేసుకుంటాము. నెంబర్ 2. నెంబర్ 3, రోజు పొద్దుంచి రాత్రి వరకు సంగీతం వినాలి. ఎప్పుడు సంగీతం వినాలి. అండర్స్టాండ్? అప్పుడు ఆ సంగీతం సునాదం వచ్చినప్పుడు చాలా ఆరోగ్యం వస్తుంది. మీరు రోజు సంగీతం వినండి. నేను ఎప్పుడు ఎందుకు ఆరోగ్యంగా ఉంటానంటే, చెప్పనా? సీక్రెట్ చెప్పను. బతిమాలుతున్నారు కదా, నాకు అడ్డం పట్టుకున్నారా? ఓకే ఓకే. నేను ఎప్పుడు ఆరోగ్యం ఎందుకుంటానంటే, నేను 24 గంటలు నా సంగీతం నేనే వింటుంటాను. బస్సులో పోతున్నప్పుడు, కారులో పోతున్నప్పుడు, ఎక్కడ పోతున్నప్పుడు కూడాను నా లోపల ఇప్పుడు ఎవరు వింటున్నారు నా సంగీతాన్ని? చూశారా? నా సంగీతాన్ని నేను విని అందులోంచి, నా సంగీతం నుంచి నా శక్తిని తీసుకుని నా శరీరాన్ని పోషించుకోవడం ఎంత బాగుందో నా శరీరం. చూశారా? మరి గుర్తుంచుకోండి, బాగా సంగీతం వినండి. సంగీతం వచ్చిన వాళ్ళు వాటి సంగీతాన్ని వాళ్ళే ఆస్వాదిస్తూ ఎంతో శక్తిని పొందుతూ ఆరోగ్యంగా ఉంటారు. మరి సంగీతం రాని వాళ్ళు సంగీతం పెట్టుకుని వినాలి. మంచి సిడీస్, క్యాసెట్ పెట్టుకుని. పండిత రవిశంకర్ ఇవాళ ఎలా ఉంది మ్యూజిక్? ఆ సంగీతంలోంచి శక్తి వస్తుంది, ధ్యానంలోంచి శక్తి వస్తుంది, పిరమిడ్ నుంచి శక్తి వస్తుంది. అదంతా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోనవలే. ఏ విధంగా? ధ్యానం ద్వారా, త్రూ మ్యూజిక్, త్రూ మెడిటేషన్ అండ్ త్రూ పిరమిడ్ ఎనర్జీ వీ హ్యావ్ టు కీప్ అవర్ ఓన్ బాడీస్ always healthy and dynamically and energetically. Understand? ఆరోగ్యం కాపాడుకోవాలంటే వేస్ట్ మాటలు మాట్లాడకూడదు. నువ్వు పొద్దుకోక వేస్ట్ మాటలు మాట్లాడితే, సరే కానీ ఆ చీర ఎక్కడ కొనుక్కున్నావు? ఇది ఈ ఫ్యాషన్ బాగుంది, ఏంటిది, ఇది ఎక్కడ కొనుక్కున్నావు? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడాను డోంట్ టాక్ అన్నెసరీ. అప్పుడు శక్తి పోతుంది. నువ్వు ఎంత తక్కువ మాట్లాడతావో అంత ఆరోగ్యంగా ఉంటావు. ఎంత తక్కువ తింటావో అంత ఆరోగ్యంగా ఉంటావు. ఎంత ఎక్కువ చప్పట్లు కొడతావో అంత ఆరోగ్యంగా ఉంటావు. చప్పట్లు కొట్టి ఏమవుతుందంటే యాక్టివ్ ప్రెషర్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఉన్నంత చప్పట్లు ఇంకెక్కడా ఉన్నాయా? చప్పట్లు. ఎందుకంటే మన చప్పట్ల నుంచి మనకి ఆరోగ్యం వస్తుంది. చూసారా? ఒక అబ్బాయి ధ్యానం చేస్తున్నాడు, అనుభవం వచ్చింది. ఏ అనుభవం అంటే కలర్స్ కనపడ్డాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఓకే 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 ఆ అబ్బాయికి చిన్న తోక కనబడింది. అప్పుడు ఏం చేయాలి? ఈ చప్పట్ల ద్వారా మనం 2 పనులు చేస్తున్నాం. అబ్బా, నీకు తోక కనబడింది రోజు, చాలా గొప్పవాడు పోయి అని వాడికి ప్రోత్సాహం ఇస్తున్నప్పుడు, ప్లస్ మన ఆరోగ్యం మనం కాపాడుకుంటున్నాం. ఆహా, అంటే
ఒక దెబ్బకి 2 పిట్టలు. వాడికి పాపం కలర్స్ కనబడితే వాడికి ప్రోత్సాహం ఇవ్వాలా అవుతా? వాడికి కలర్ కనబడేదంటే సరేలే అంటే వాడు మళ్ళీ ధ్యానంలోకి వస్తాడా? ఒక కలర్ తింటా సరేలే ఏమన్నది? అమ్మ బాబోయ్ తోక కనబడిందా? చప్పట్లే చప్పట్లు. నీకే తోకైనా కనబడింది, నాకు తోక వెంట్రుక కూడా ఇప్పటిదాకా కనబడలేదు. ఏం చేయను? ఆరోగ్య సూత్రాలు పోవు కొల్లలు. అండర్స్టాండ్? చప్పట్లు బాగా కొట్టాలి, ఎప్రిషియేట్ చేయాలి అందరూ. అండర్స్టాండ్? యాక్యుప్రెషర్. అండర్స్టాండ్? యాక్యుప్రెషర్. ఓకే. ఆరోగ్య సూత్రం తర్వాత మనం ఏ సూత్రం తెలుసుకున్నాము? ఏ ధర్మం తెలుసుకున్నాము? స్వాధ్యాయ ధర్మము. అక్కడ బోల్డ్ పుస్తకాలు ఉన్న స్టాల్స్ పెట్టారు. ఆ పుస్తకాలన్నీ ఖాళీ చేసేయాలి మీరు. వాళ్ళు పాపం మోసుకుని వచ్చారు, మళ్ళీ మోసుకెళ్ళాలా? మీ అందరి దగ్గర పుస్తకాలు ఉండాలి. పుస్తకం హస్తభూషణం. పుస్తకం హస్తభూషణం కనుక చేతుల్లో ఎప్పుడు కూడా భూషణాలు ఉండాలి, పుస్తకాలు దండిగా ఉండాలి. ప్రతిరోజు ఒక కొత్త పుస్తకం మీరు చదివే తీరాలి. అది గొప్పవాడి లక్షణము. అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కొనేసేయండి. అర్థమైందా? ఎవరైనా కానీ స్టార్స్ నుంచి ఒక పుస్తకం వెనక్కి తీసుకెళ్ళాలనుకోండి, మీ మీద కేసు. పక్కన జైలు ఉంది, జైలుకి పట్టుకెళ్తాను. రేపు పొద్దున్నే జైలు పట్టుకెళ్తాను. అందుకే పొద్దున్న జైలు పిలిపించాను. ఎందుకు? వీళ్ళు పుస్తకాలు కొంటే కంప్లైంట్ ఇచ్చాను, నేను వస్తాను చూసుకుంటా అన్నాడు. అనే కదా, ఎవరైతే పుస్తకాలు కొనలేదో, స్వాధ్యాయ ధర్మంలో ఉంటారో వాళ్ళందరికీ పక్కన జైలు ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ధర్మంలో లేకపోతే అధర్మంలో ఉంటే జైలు పాలు కావాల్సింది కదా. మీరే చెప్పండి. ధ్యానం చేయకపోయినా జైలే, మాంసం తింటే జంతు చంపితే జైలే, మిత్రత్వం చూపించకపోతే జైలే, కరుణ చూపించకపోతే జైలే, శాంతంగా లేకపోతే జైలే, పుస్తకాలు చదవకపోతే జైలే, వినయంగా లేకపోతే జైలే. అంతే సంగతి అమ్మ. ధర్మము చేస్తే పురస్కారం ఉంది, అధర్మంలో ఉంటే తిరస్కారం ఉంది కదా, కారాగారం. ధర్మం చేస్తే స్వర్గారోహణం, అధర్మంలో జీవిస్తే కారాగార ప్రవేశం. అందుకే ఇక్కడ ఈ ధ్యాన మహాచక్రం పక్కనే దాని పక్కన ఎందుకు పెట్టామనుకుంటున్నారు? ఊరికే పెట్టామనుకుంటున్నారా? ఎవడైనా ఇక్కడ అధర్మంలో జీవిస్తే పక్కనే తోసేస్తాం అంతే. పుస్తకాలు చదవలేదనుకోండి, పుస్తకాలు పొందలేదనుకోండి, పక్క వాళ్ళతో వినయంగా లేరనుకోండి, తోసేస్తాం గొప్పలో. అండర్స్టాండ్? శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళినా అప్పుడైనా శ్రీకృష్ణుడు అవుతాడేమో. అవునా కదా? నువ్వు బయట ఉండి శ్రీకృష్ణుడు కాకపోతే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి అక్కడైనా శ్రీకృష్ణుడిగా చేస్తాను. అవునా కదా? రేపు పొద్దున్న నేను జైలుకి వెళ్తున్నాను, ఆ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్న వాళ్ళందరినీ శ్రీకృష్ణుడిగా తయారు చేయడం కోసం. ఇంకొకసారి చెప్పుకుందాం. ధ్యాన ధర్మము, యాక్షన్. ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, మిత్రధర్మము, కరుణాధర్మము, శాంత ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము, వినయ ధర్మము. థ్యాంక్ యూ.